రైతు బంధుకు పైసలు లేవు. మరి దేనికి ఉంటాయి పైసలు? కొడంగల్ డెవలప్మెంట్ చేయడానికి వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి మాత్రమే డబ్బులు ఉంటాయి. మిగతా పనికిరాని పనులు చేయడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. కానీ రైతు బంధుకు మాత్రం పైసలు లేవట. అదే విధంగా ఆర్టికల్ వెలువడింది, అది ఒకసారి చూద్దాము. రైతు బంధుకు పైసలు లేవు, కొడంగల్కు రూపాయలు 5,000 కోట్లు. ఇక అందరి రైతు బంధు డబ్బులు 3 ఎకరాల లోపు వారికే ఇచ్చిన సర్కారు, 4 ఎకరాల వరకు వేశామని ప్రచారము. ఖజానాలో పైసలు లేవని గతంలో అన్న మంత్రులు, కొడంగల్ మదిరాకు మాత్రం వేల కోట్ల నిధులు, రూపాయలు 7,700 కోట్లతో అందరికీ రైతు బంధు అందే ఛాన్స్. అది ఆపేసి కొడంగల్కు రూపాయలు 5,000 కోట్లు, డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్ల రూపాయలు వాళ్ళకు శాంక్షన్ చేసుకున్నారు. మరి ఆ కొడంగల్లో కూడా ఏమైనా డెవలప్ చేస్తాడంటే ఆ డెవలప్మెంట్ ఏమి లేకుండా మొత్తం ఆడ పేదల భూములను కాజేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి రైతు బంధు వేస్తానని చెప్పి అందరికీ రైతు బంధు ఇచ్చేస్తాను, ఫిబ్రవరి ఎండింగ్లో ఇచ్చేస్తానని చెప్పి గత 3 నెలల నుంచి ఒకే మాటను తిప్పి ప్రజల్లో మెప్పి పెడుతున్న రేవంత్ రెడ్డి ఈరోజు 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి శాంక్షన్ చేయడం జరిగింది. అటు మదిరాకు డిప్యూటీ సీఎం గారికి అయితే 334 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేసుకున్నాడు. వారి గ్రామాల నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. మరి రైతు బంధుకు 3 ఎకరాల దాకానే ఆపేసి మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అయితే బడ్జెట్ లేదని చెప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళైతే. మరి ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలి కదా, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్లాన్లు వేసుకొని వారి ఊర్లోనే డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎలాంటి పన్నాగం పనుకున్నదో ప్రజలకు ఇదొకటి క్లారిటీగా తెలియాలి. ఇక మిగతా పరిశీలిద్దాము. మనది సోమవారం, మందిది మంగళవారం. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు చూస్తే ఇలాగే ఉంది. రాష్ట్రం కడుపు ఎండినా మంచిదే కానీ మొదట తన కొడంగల్ కడుపు నిండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిధుల కొరతతో రైతు బంధుకు 3 ఎకరాల దగ్గరే సర్కారు రామరామ్ అని కొన్ని నియోజకవర్గాలకి నిధులు మళ్లించుకుంటున్నారని గత పాలకులను తిట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నిధుల్ని తన నియోజకవర్గానికి మళ్లించుకుంటున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో తన సొంత నియోజకవర్గానికి కొడంగల్కు రూపాయలు 5,000 కోట్ల నిధులు వరద పారించారు. వాటికి బుధవారం శంకుస్థాపనలు చేశారు. కానీ రైతులకు రైతు బంధు అడిగితే మాత్రం చెప్పులతో కొడతామని సన్నాసులు అని సర్కారులో ఉన్నవారు విరుచుకుపడ్డారు. ఇక రైతు బంధు అడిగిన చెప్పుతో కొడతాం సన్నాసులు అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అయితే ఈ విధంగా మాట్లాడినప్పటికీ అసలు ఒక్క రూపాయి కూడా ఖజానా లేదు కేసీఆర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలు తరలించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి రైతు బంధు గురించి రైతులు అరిగోసలు పడతా ఉంటే వారికి రైతు బంధు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు? మీకేమో మీది మీరు సర్దుకోవడానికి అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుంటారు. మరి రైతులకు సర్దుకోవడానికి బడ్జెట్ ఎందుకు వస్తలేదు? నేను ముందే చెప్పాను ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రైతులు అంటే ఉళ్ళ కంచె మీద ఏ విధంగా కూర్చుంటారో ఆ విధంగా భావిస్తారో వాళ్ళు రైతులని. వాళ్ళు 3 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు అందించారు. తర్వాత రైతు బంధుకి రామరామ్ చెప్పేసి ఇక వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేసుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొకటి అర్థం కావాల్సిన పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తా అన్న డబ్బులు పంట కోసమే సమయానికి కూడా చేతికి వచ్చేలా కనిపించడం లేదు. ఇక కనిపించడం కూడా ఆ పూర్తి స్థాయిలో పొలాలకు నీళ్ళు ఇక ఆ పొలాలను ఏనుకోబోతూ ఉంటే పొలాలలో పశువులను విడిచేసి మేపుకుంటున్నారు. ఇంకా ఇచ్చేం లాభం, తీసేం లాభం? అట్లా ఇచ్చైనా ఎవరైనా సాగకుండా ఉంటారు, ఆసరాన్ని ఉంటుంది కొంత డబ్బులు వచ్చినా కూడా. కానీ ఈ ప్రభుత్వానికి అది అవసరం లేదనుకుంటా. రైతులు సావలు మోగుతూ ఉంటే వీళ్ళకి సమ్మ కనిపిస్తుందేమో. రాష్ట్రంలో రైతు బంధు ప్రక్రియ కొత్త ప్రభుత్వంలో ఏర్పడ్డాక డిసెంబర్ 9న ప్రారంభమైంది. మొదట కొందరికి 40 రూపాయలు 50 రూపాయలు అకౌంట్లో వేశారు. ఆ తర్వాత 15 రోజుల తర్వాత 1/2 ఎకరం ఉన్న వారికి డబ్బులు జమ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ రైతు బంధు డబ్బులు వేయడం ప్రారంభించి 2 నెలలు దాటిపోయింది. కేవలం 3 ఎకరాల లోపే భూమి ఉన్న వారికి మాత్రమే డబ్బులు అందాయి. అంతకు మించి భూమి ఉన్న వారికి ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు రాలేదు. సర్కారు మాత్రం 4 ఎకరాల వరకు వేసేశామని 10 రోజుల కిందటే ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత అసలు రైతు బంధు ఊసే లేకుండా పోయింది. పెట్టుబడి సాయం ఆలస్యం కావడంపై గతంలో ముఖ్యమంత్రిని మంత్రులను ప్రవేశిస్తే ఖజానాలో డబ్బులు లేవు. ఈ పరంగా చూసుకుంటే ఖజానాలో డబ్బులు లేవు.
వీళ్ళు అప్పులు తీర్చుకోవడానికి వీళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి వీళ్ళు మంచి కార్లు క్రూజర్లు మెయింటైన్ చేసుకోవడానికి అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు శాంక్షన్ చేసేస్తారు లగలగలగా అనుకుంటా. 3 ఎకరాలకు ఇచ్చాడు. 3 ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి మాత్రమే రైతు బంధు అందింది. మిగతా 30 లక్షల మందికి పూర్తి స్థాయిలో రైతు బంధు అందలేదు. ఇది నిజమైన ఫ్యాక్టు. ఆ ముచ్చట పేపర్లు అయితే రాలేదు. మరి ఎకరం వారికి పడ్డది, ఎకరంన్నర వారికి పడ్డది, 2 ఎకరాలకు పడ్డది, 2.5 ఎకరాలకి పడలేదట, 3 ఎకరాలకు పడ్డదట. మరి ఇది ఏ లెక్కలో కరెక్ట్గా పెట్టారో ఈ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ తెలంగాణ ప్రజలారా, గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ వచ్చి ఈరోజు అధికారంలోకి ఎక్కిన రేవంత్ రెడ్డి రైతాంగం వారందరినీ మర్చిపోయి ఆయన జేబులు నింపుకోవడానికి, ఆయన సోకుల్ని సర్దుకోవడానికి వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుంటున్నాడు. తెలంగాణ ప్రజలు ఇకనైనా ఈ విషయాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపైన ఎటువంటి కుట్ర కూటమిలు పెంచుకుంటున్నాయో మీరే అర్థం చేసుకోవాలి. ఇక